హాయ్ అండి. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమి వంటి పండగలకి ఇంట్లో పూజలకి దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చేసుకునే హెల్దీ అయిన పిండి వంటకం చలిమిడి. పూర్వకాలంలో అయితే గర్భిణులకు శ్రీమంతం టైంలో పుట్టింటి వారు సారెగా చేసి పెట్టేవారు. ఇక్కడ నేను చలిమిడి తయారీని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను చలిమిడి తయారీ కోసం 1 కప్పు బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తగినంత నీరు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. కుదిరితే నైట్ అంతా నానబెట్టుకోండి. ఒకవేళ అంత టైం లేదనుకుంటే పొడి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత జల్లిగంట సాయంతో 10 నిమిషాల పాటు నీరు లేకుండా వడకట్టుకోవాలి. మరో 10 నిమిషాల పాటు పొడి క్లాత్‌పై పరుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా చేయడం వలన మిక్సీ పట్టినప్పుడు పిండి అనేది ఉండలు కట్టకుండా పొడి పొడిగా వస్తుంది. అలా అని బియ్యం మరీ డ్రైగా కాకముందే మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లెడతో జల్లించుకోవాలి. పిండిలో బరకగా ఏమైనా ఉన్నట్లయితే సెపరేట్ అవుతుంది. నాకు కొద్ది మొత్తంలోనే వచ్చింది. ఒకవేళ ఎక్కువ మొత్తంలో వచ్చినట్లయితే మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోవాల్సి ఉంటుంది. పిండి అనేది తడారిపోకుండా ఉండడానికి క్లాత్‌తో కవర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాక జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో ఎండు కొబ్బరి ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎండు కొబ్బరి లేనట్లయితే పచ్చి కొబ్బరినైనా యూజ్ చేయొచ్చు. ఈ ఎండు కొబ్బరి ముక్కలనేవి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే టైంలో 1 టీ స్పూన్ గసగసాలను వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చలిమిడి తయారీ కోసం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యంకి 3/4 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరిగి నురగలు వస్తున్నాయి కదా! ఇప్పుడు పాకం దగ్గర పడిందో లేదో తెలుసుకోవడానికి ఒక బౌల్‌లో వాటర్ పోసుకొని దాంట్లో ఈ బెల్లం పాకం వేసుకొని చేత్తో ఇలా దగ్గరికి చేస్తే ఉండలా వస్తుంది కదా! ఇలా వస్తే సరిపోతుంది. మరీ గట్టి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పాకంలోకి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి తడి బియ్యం పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మిగలడం, సరిపోలేకపోవడం అనేది పాకం కన్సిస్టెన్సీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఎలాంటి పిండి మిగలలేదు. కరెక్ట్‌గా సరిపోయింది. నేనిక్కడ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను కదా! మీరు కావాలనుకుంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే పిండిని వేయడం ఆపేయండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగంటకుండా ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన మన చలివిడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ముక్కల్ని, ఎండు కొబ్బరి ముక్కల్ని, గసగసాలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే గట్టి పడుతుంది. చూసారుగా మన చలిమిడి చేతికి అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని దేవునికి నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి ప్రసాదంగా పంచిపెట్టుకోవాలి. ఇందులో కొందరు నువ్వులను కూడా వేసుకుంటారు. గర్భిణులకు నువ్వులు వేయడం అనేది అంత మంచిది కాదనే ఉద్దేశంతో నేను వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ చలిమిడిని వేసవి సీజన్‌లో తీసుకుంటే శరీరాన్ని చలువ చేసే గుణం ఉంటుందని నమ్మకం. దీన్ని తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చలిమిడి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంతకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ చలిమిడిని మీరెప్పుడైనా తిన్నారా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.